హాయ్ అండి, వెల్కమ్ టు హనుమాన్ ఫార్మ్స్. మనల్ని మన ఛానల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ 2024 అనేది మనకు ఒక చేదు జ్ఞాపకం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఫామ్లో అయితే డిసీజ్ అనేది అయితే వచ్చింది. బట్ డ్యామేజ్ అయితే జరగలేదు. ఎందుకంటే మనం దాన్ని ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి. నాకు మనము ప్రాపర్గా వ్యాక్సిన్ అనేది కంప్లీట్గా వాడతాను. కానీ డిసీజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియలేదు. బట్ మన ఫామ్లో ఉన్న పెట్టలకైతే ఎగ్స్ పెట్టే పెట్టలకైతే 2 పెట్టలకు వచ్చింది. నేను వ్యాక్సిన్ వాడినా వచ్చింది. బట్ మనం వ్యాక్సిన్ వాడుతున్నాం, అందులో వ్యాక్సిన్ వాడినా అలాగే మనం హెల్తీగా ఉండడానికి ఆకుకూరలు అలాంటివి కూడా ఇస్తున్నాం. సో ఈ ఫామ్ దీంట్లో ఉంది కదా, ఆ 2 పెట్టలకు అయితే వచ్చింది. ఈ అబ్రాస్ పెట్టకైతే కొంచెం బాగానే వచ్చింది. నేనైతే నాటు వైద్యం అయితే చేయడం జరిగింది. ఇలా బొప్పాయి ఆకు ఉంది కదా, ఆ ఆకుని ఇలా కట్ చేసుకొని పీసుల్లా వాటిని బాగా దంచుకొని, అంటే నాకు ఎక్కువ అవ్వడంతో నేను 2 times వేసుకున్నాను. అలా బాగా మెత్తగా దంచుకొని తర్వాత దాంట్లోకి ఒక 5 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ముక్క అల్లం, అదే సైజులో మన తాటి బెల్లం అంటారు కదా, అది 3 తీసుకోండి. ఫస్ట్ ఇలా వెల్లుల్లి వేసుకొని బాగా మెత్తగా చేసుకొని, తర్వాత ఈ అల్లం అనేది వేసుకొని దాన్ని కూడా కొంచెం బాగా మెత్తగా చేసుకొని, మళ్ళీ ఈ మన తాటి బెల్లం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని 3 చేసేసిన తర్వాత ఒక 6 మన నల్ల మిరియాలు అంటారు కదా, అవి ఒక 6 అవి వేసుకొని, అవి కూడా కొంచెం దంచుకొని, దాని తర్వాత ఒక తమలపాకు అనేది ఒకటి తీసుకొని దాన్ని కూడా అందులో వేసుకొని, అది కూడా బాగా మెత్తగా వచ్చేటట్టు మొత్తం అన్నీ కలిపేసి బాగా మెత్తగా దంచుకొని, కొంచెం బాగా మెత్తగా అయ్యేటట్టు దంచుకొని, తర్వాత ఇలా తీసేసుకొని దాన్ని ఉండలా చేసుకోవడమే. ఇలా ఉండలా చేసుకొని చూస్తున్నారు కదా, ఇలా అంటే మనకైతే బాగా మెత్తగా అయిపోయింది. ఇలా ఉండలా చేసేసుకొని మెత్తగా అంటే రౌండ్గా చేసేసుకొని దాన్ని ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకొని ఇలా ఉండలు చిన్న గోలి అంత ఉండలు తీసుకొని ఒక్కొక్క కోడికి ఒక్కొక్కటి, పెద్దదైనా చిన్నదైనా దేనికైనా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉండ లెక్కన ఇలా ఉండలుగా చేసుకొని, ఉదయం ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ ఒక్క కోడికి. అలా అంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ కోళ్ళు ఉన్న వాళ్ళు అయితే మేతలో కలిపైనా వేసుకోవచ్చు. అలా ఒక్కరోజు చేసినాక నాకు ఒక్కరోజుకే రిజల్ట్ అనేది బాగా వచ్చింది. ఇవి 2 అయితే 1 dayలోనే రికవరీ అయిపోయాయి. డిసీజ్ రాకముందు ఇచ్చుకుంటేనే బెటర్ అండి మనకి, అంటే వీక్లీ 3 సార్లు కానిస్తే బెటర్. వచ్చిన తర్వాత అయితే మాత్రం మేత నీళ్ళు తగలకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.